కాకుండా సత్వరీయుడిగా మానవతారిగా మానవుని రక్షించడానికి రక్షించబోతున్న మనల్ని వెనక్కి రక్షించడానికి లోకం వచ్చాడని నమ్ముతున్నావా? సరే, ఆయన మనందరి కొరకు పరలోక రాజ్యాన్ని మహిమను విడిచి భూలోకాన్ని వచ్చి అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచాడని, అలాగే ఆయన రక్తము ద్వారా మనము జన్మ కర్మ పాపులు అని, ఆయన రక్తం ద్వారా మనం విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని మృతుల్లోంచి క్రీస్తు లేచాడని హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో నువ్వు ఒప్పుకున్నావా? ఇంతవరకు మరి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టడుగా ఆయనకి ఇష్టరాలుగా సాధ్యమైన బట్టి దేవుని సన్నిధిలో మరి ఆయన బిడ్డగా లేక ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తులుగా నువ్వు జీవిస్తావా? ఈ పక్క సంబంధమని నువ్వేమైనా బలవంతం చేసావా? నీ అందరూ నువ్వే ఈ తీర్మానం చేసుకున్నావా? చాలు, ఇంటికన్నా ఇక ఆ మహిమ సింహాసనాన్ని విడిచి నరవతారిగా నరులను మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? మంచిది. ఆయన మనందరినీ నరక శిక్ష నుంచి నరకంలోనికి వెళ్లకుండా శిక్షించి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? ఆయన యందు విశ్వాసం నుంచి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి క్రీస్తు లేపాడని ఈ హృదయంలో విశ్వాసం ఉంచావా? మంచిది. సరే, రేపటిన మరి ఆయన సన్నిధిలో ఆయన రక్తము ద్వారా మన పాపాలను ఆయన మనందరి కొరకు రక్తం చిందించాడని, ఆ రక్తములో మన పాపాలను ఒప్పుకుంటే ఆయన రక్తం చేత మనం శుద్ధీకరిస్తాడని, నీతిమంతులుగా తీర్చుతాడని, మన పేరు ఆయన జీవగ్రంథంలో లిఖిస్తాడని నమ్ముతున్నావా? మంచిది. దేవుని సన్నిధిలో నువ్వు ఈ సాక్ష్యాన్ని కాపాడుకో. కాబట్టి చెప్పాల్సిందేమీ లేదు. ఇవాళ కాదు, మీరు 10 సంవత్సరాలు దేవుని గురించి పెట్టున్నారు. దేవుని సన్నిధిలో మీరు ఆయన బిడ్డలుగా ఆయన సాక్షిగా ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తురాలని దేవుడు నిన్ను దీవించుగాక. సంబంధమని ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? మంచిది. దేవుని ఇస్తాను. ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడతావా? దేవుని ఇంకా దేవుని ఇస్తాను. చిన్న అధికారాన్ని బట్టి నీటి బాప్తిజం చేస్తున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసు చూస్తున్నారు. ఆయన దేవుడని నమ్ముతున్నావా? 2024 సంవత్సరాలుగా పరలోక మహిమను విడిచి భూలోకానికి మనుషు కుమారుడు వచ్చాడు నమ్ముతున్నావా? నువ్వు జన్మ కర్మ పాగు నమ్ముతున్నావా? ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడని, ఆ రక్తంలో మన పాపాలను కడుపు నమ్ముతున్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి కొరకు నిలబడతావా? అది ఆదివారం బల్లార్తంలో ప్రభు రక్త మాంసాల్లో పాలుభాగస్తురాలు అవుతావా? ఆత్మ సంబంధమైన ఎవరైనా బలం కనిపించారా? మంచిది. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి నీకు నీటి బాప్తిస్తున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో 2024 సంవత్సరాల కిందట పరలోక మహిమను విడిచి బెత్లెహేములో మనుషు కుమారుడిగా జన్మించడం నమ్ముతున్నావా? మనందరము జన్మ కర్మ బాబులు నమ్ముతున్నావా? యవన కాలంలో ఆయన యవన రక్తాన్ని యవన జీవితాన్ని దేవునికి త్యాగం చేసి మన కొరకు బలిగా అర్పణగా తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడని
మృతుల్లోంచి యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడని హృదయంలో విశ్వాసం ఉంచావా? నోటితో ఒప్పుకున్నావా? ఆయన రక్తము ద్వారా మన పాపాలన్నిటి ఒప్పుకుంటే కడగబడతామని శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడి మన పేరు ఆయన జీవ గ్రంథంలో రాయబడితే నమ్ముతున్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడతావా? పరిశుద్ధ జీవితాన్ని పవిత్రతను కాపాడుకుంటావా? ప్రతి ఆదివారం బల్లారంలో పాల్పంపు పొందుతావా? ప్రతి ఆదివారం నెల ప్రభు రక్త శరీర మాంసాల పాల్గొనస్తులు అవుతావా? ఈ మాతృ సంబంధమైన ఎవరిని బలవంతం చేశారా? ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో బైబిల్ ఈ కార్యాన్ని దేవతలను తొలగి ఆనంద బైబిల్ కాబట్టి ఎలా సంతోషంగా ఈ కార్యం అంతా ఎవరికి వస్తారంట? తండ్రి యొక్క కుమారికి పరిశుద్ధ ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడుతున్నావా? ఆయన మనందరినీ రక్షించడానికి, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి, మన శిక్షను ఆయన భరించడానికి వచ్చాడు నమ్ముతున్నావా? సరే, ఆయన అమూల్యమైన రక్తాన్ని చెందించాడని, ఆయన పరిశుద్ధుడైన దేవుడు నమ్ముతున్నావా? నీ పాపాలన్నీ కడుక్కుని శుద్ధీకరించబడ్డావా? యేసుక్రీస్తు దేవుడిని హృదయంలో విశ్వాసం నుంచి నోటితో ఒప్పుకున్నావా? సరే, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతావా? ప్రభు రక్తమాంసాల్లో పాల్గొనవలసిన అవుతావా? బాప్తిసం పొందువ నేను బలవంతం చేశానా? నువ్వే మంచిది. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు నీటి బాప్తిసం ఇస్తున్నా. 2024 సంవత్సరాల కింద ప్రభు యేసుక్రీస్తు వారు దేవాది దేవుడై పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు నమ్ముతున్నావా? ఆయన నశించుకోవడానికి మనందరినీ కూడా వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నమ్ముతున్నావా? నీవు మనము జన్మ కర్మ పాపం నమ్ముతున్నావా? ఆయన పరలోకాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి భూలోకంలో ఉన్నగా బోధించాడు నమ్ముతున్నావా? సరే, జక్కే హృదయంలో బలమైన మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక నుంచి నువ్వు ఎవరితో కూడా ఇబ్బందులు పెట్టకుండా దేవునికి ఇష్టడుగా ఉంటావా? నిదానంగా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే, ఎవరికన్నా బాకీ ఉంటే నిదానంగా ఇచ్చేసుకుంటావా? మంచి దేవుడు నిన్ను దీవించును గాక. యేసుక్రీస్తు వారు రక్తములో మన పాపాలని కడుక్కుంటే శుద్ధీకరించబడతారని, నీతిమంతులు బట్టిలో చేర్చబడతారని నమ్ముతున్నావా? సరే, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువు కొరకు నిలబడతావా? మంచిదండి, గట్టిగా దేవుని స్తోత్రం చదవండి. ప్రభువు రక్త మాంసాల్లో పాల్గొనవలసి అవుతావా? బాప్తిసం సంబంధమని బలవంతం చేశారా? నీ అందరికి నీవేనా? నాంచారయ్య 10 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చదవండి. హృదయంలో దేవుడు అంటే ఆయనకి ఏముందండి? విశ్వాసం కదండి. కాబట్టి ప్రభు నువ్వు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి ఆ పరలోక రాజ్యంలో ఇదంతా కూడా దేవదూతలు చూస్తారు. ఈ లోకం మన శాశ్వతం కాదు. కాల కాలంలో ఆయన మనందరి కొరకు చనిపోయాడు, రక్తాన్ని చెందించాడు, ప్రాణం పెట్టాడు, బలి అయిపోయాడు. కాబట్టి ఆయన బిడ్డగా నువ్వు అంగీకరిస్తున్నావు అంటే ఎంత సంతోషం. ఇది దేవదూతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు నీటి బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములో.